సాంస్కృతిక చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో కళాప్రియులను అలరించేందుకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అద్భుతమైన కళాఖండాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీ యాజమాన్యాలు పాల్గొన్నాయి. విభిన్నమైన కళాఖండాలను కళాప్రియులకు అందించడానికి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2011లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రతి సంవత్సరం జరిగే ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి సాంస్కృతిక చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో 3 రోజుల పాటు గుడిమల్ కపూర్లోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్ హాల్లో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు 25 ఫెస్టివల్స్ ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్లో ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శనలు ఉన్నాయి. ఒకే చోట ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు లభిస్తుండటంతో సందర్శకులు ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఐఎమ్ రాజేంద్ర పాటిల్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ इंडिया आर्ट फेस्टिवल. इंडिया आर्ट फेस्टिवल दिस इज़ आवर फर्स्ट एडिशन हैपनिंग इन हैदराबाद. यहाँ पे करीबन 290 आर्टिस्ट पार्टिसिपेट कर रहे हैं, जिसमें स्कल्पचर्स है, पेंटिंग्स है, फोटोग्राफी है, सिरामिक प्रिंट्स, serigraph prints or ceramic works, pottery also is there. India Art Festival started 14 years back in Mumbai, so every year it happens in Mumbai. From 14 years in Delhi also करीबन 10 साल से हम लोग हर साल इंडिया आर्ट फेस्टिवल का एडिशन होता है. The aim and mission of India Art Festival from the beginning was to provide some kind of platform to the artists, struggling artists, budding artists, యంగ్ ఎమర్జింగ్ ఆర్టిస్ట్. ఈ ఫెస్టివల్లో హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రిడ్జ్ ఆర్ట్స్ గ్యాలరీ, స్నేహ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యాలరీ, న్యూఢిల్లీ నుంచి గ్యాలరీ పయోనీర్, ముంబై నుంచి బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ వంటి ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్లో పాల్గొన్నాయి. ఇలాంటి ప్రదర్శనలను సందర్శించడం వల్ల మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కళాకారులు వేసిన పెయింటింగ్స్ ని చూడటం వల్ల ఏదో తెలియని అనుభూతి పొందగలుగుతున్నామని సందర్శకులు అంటున్నారు. నా పేరు కాంతారెడ్డి, శిల్పకారుని, హైదరాబాద్ నుంచి. సో ఈ ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ఏదైతే జరుగుతుందో మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను పాల్గొనడం జరుగుతుంది. సో ఇందులోపల నేను తయారు చేసిన స్కల్ప్చర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీటికి కావాల్సిన అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో మన నిత్య జీవితంలో జరిగే ఇన్సిడెంట్లు, సంఘటనలను ఆధారంగా తీసుకొని వర్క్ చేయడం జరిగింది. మనిషి అతని లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ని కానీ మనం ఎప్పుడు బయట పెట్టుకోము. సో అది ఎందుకంటే ఆ బొమ్మ లోపల మనం కనిపించేటట్టు చేయాలనే ఉద్దేశం ఉంది. కొంతమందికి ఏమైనా బతికితే సింహంలాగా బతకాలరా, గడ్డి తినొద్దు అని అనుకుంటాం కదా. సో అట్లా ఈ సింహంలాగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మన నాలెడ్జ్ ఏదైతే ఉందో నాలెడ్జ్ని 10 మందికి పంచాలి అంటే సరస్వతి అమ్మవారి వాహనం ఏదైతే ఉందో నెమలి, అది పింఛంతో ఉంటుంది కాబట్టి సో ఆ నెమలి అంటే మన నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఆర్ట్ స్కూల్లో చదువుకొని తమ కళలను ప్రదర్శనలో పెట్టడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి కళాకారుల కోసం ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం వాళ్ళ కళలు ప్రదర్శించడానికి కళాకారుల మధ్య నెట్వర్క్ ఏర్పాటు చేసి వారి పెయింటింగ్స్ కు మార్కెట్ కల్పించడానికి ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తుంది. ఆర్ట్ అనేటువంటిది మనలో సునిశ్చితంగా అబ్జర్వ్ చేసేటువంటి సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి అన్నట్టు. ఇలా ఆర్ట్ను చూస్తుంటే మనకు కూడా మన జీవితంలో చాలా విషయాలను అందంగా చూడడం అలవాటు అవుతుంది. అంతే కదా, మనిషికి సెన్స్ లేకపోతే, బ్యూటీని చూసేటువంటి సెన్స్ లేకపోతే ఎన్ని ఉన్నా కూడా బోర్డమ్ అనేటువంటిది వస్తుంది. మనసుకు రిలాక్సేషన్ ఎలా అయితే మ్యూజిక్ ఇస్తుందో, మెడిటేషన్ ఇస్తుందో, కొంతమంది విపరీతంగా డ్రగ్స్కు అబ్నార్మల్గా అలవాటు పడతారు. అవన్నీ అవసరం లేదు. మంచి ఆర్ట్ను చూడడము, మంచి ఫ్రెండ్షిప్తో లేదా ఫ్యామిలీతో కానీ ఇటువంటి ఆర్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే బాండింగ్ కూడా పెరుగుతుంది. మన కళ్ళకు మాత్రమే ఇంపు కాదు, ఇది మనసును కూడా రంజింపజేసేటువంటి ఆర్ట్ అనేటువంటిది బ్రెయిన్లో ఉన్నటువంటి హిడెన్ సెంటర్స్ను యాక్టివేట్ చేయడం వల్ల అంతవరకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. ఈ బుద్ధ పెయింటింగ్స్ చేస్తూ ఇప్పటికీ 100 పెయింటింగ్స్ వరకు బుద్ధిజం మీద మేము చేసి ఉన్నాము. ఇంకా బుద్ధుడు అనేక జన్మలు ఎత్తాడండి. వాటిల్లో స్వాన్ అంటే పాలకు పాలుగా, నీళ్ళకు నీళ్లుగా ఈ హంస విడగొడుతుంది అనేటువంటి దానికి చిహ్నంగా ఇది ఇచ్చాము. అక్కడ ఒక అర్ధపద్మ చక్రాలతోటి ఇలా చూపించామండి. చిన్న బేబీ స్వాన్ కూడా స్వామివారికి తన వంతుగా అభినందనలు తన యొక్క శిష్యురు కానీ చెప్తున్నానండి. అదిగోండి బోధి వృక్షం, దానికి ధమ్మాలు ఇలా
కుప్పలు కుప్పలుగా ధాన్యం గురించి వస్తున్నాయండి. ఇది వచ్చేసి మన హైందవ గాడెస్. ఇక్కడ మళ్ళీ గర్ల్స్ చైల్డ్ వచ్చేసి ఒక లోటస్ని పట్టుకుని ఆ లోటస్ ప్యూరిటీగా చూపిస్తున్నదండి. అది సింబలైజ్గా చేసింది. ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9న ముగుస్తుంది. రోజు ఉదయం 11 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుంది. కళాప్రియులైన హైదరాబాద్ వాసులకు ఇదో గొప్ప అవకాశం. చరిత్ర పూర్వకాలం నుండి నేటి వరకు గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే దేశం మన భారతదేశం. విభిన్నమైన కళాఖండాలను కళాకారులకు అందించడానికి కళాకారుల మధ్య నెట్వర్క్ ఏర్పాటు చేసి వారి పెయింటింగ్స్ని ప్రదర్శనలో పెట్టడానికి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కృషి చేస్తోంది. అయితే విశేష చారిత్రక సాంస్కృతిక చరిత్ర కలిగిన మన హైదరాబాద్ నగరంలో మొదటిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 3 రోజులు జరుగుతోంది. కళాప్రియులైన హైదరాబాద్ వాసులకు ఇదో గొప్ప అవకాశం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఆర్ట్ ఫెస్టివల్ను చూడాలనుకుంటే గుడిమల్కాపూర్లోని కింగ్స్ కోహినూర్ హాల్కి వచ్చేయండి. కెమెరామన్ నరేష్తో అలేఖ్య, HMTV హైదరాబాద్. పక్కా హైదరాబాద్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.